హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి స్మార్ట్ ఫోను మంచి డిస్కౌంట్లో వస్తే కొనుక్కుందాం అని చెప్పి. దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా మోటరోలా వాళ్ళు ఈరోజు ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. అది కూడా మోటరోలా నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లో, ఎక్స్పెక్ట్ చేయని స్పెసిఫికేషన్స్తో చాలా చాలా బెటర్ ఫీచర్స్తో వీళ్ళు ఈ ఫోన్ని 19,999 రూపాయలకి లాంచ్ చేశారు విత్ కార్డ్ ఆఫర్తో. చాలా రోజుల తర్వాత ఒక మోటరోలా ఫోన్ నన్ను ఇంప్రెస్ చేసింది. చాలా బాగున్నాయి. హానెస్ట్గా చెప్పాలంటే పేపర్ మీద స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే వీళ్ళలో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొంచెం స్లోగా ఇస్తారు. చాలా స్లోగా ఇస్తారు యాక్చువల్గా. దీనికి మీరు అగ్రి అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఒక లుక్ కాదు, 2 లుక్లు వేయచ్చు. మోటరోలా ఎడ్జ్ నియో 40 ఇది మాత్రం చాలా చాలా బాగుంది స్పెసిఫికేషన్స్. అండ్ ఇది ఈరోజు లాంచ్ అయింది. ఫ్లిప్కార్ట్లో 28వ తారీఖు నుంచి సేల్లోకి రాబోతుంది. దీంట్లో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో POLED డిస్ప్లే విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 1300 నిట్స్ బ్రైట్నెస్ అండ్ మీకు మంచి డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 10-బిట్ ప్యానల్ని. యాక్చువల్గా ఈ బడ్జెట్లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. అండ్ 10-బిట్ ప్యానల్ 1300 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. ఇది కూడా చాలా బెటర్ డిస్ప్లే అనే చెప్పాలి. అండ్ ఇందులో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇస్తారు. చాలామంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వద్దంటారు, ఇన్ డిస్ప్లేనే కావాలంటారు. కాబట్టి ఇందులో మీకు ఆ ఫీచర్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఈ ఫోన్లో డిస్ప్లే అనేది కొంచెం చిన్న సైజే, కాంపాక్ట్గా ఉంటుంది. ప్లస్ మీకు మంచి ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తారు. డిస్ప్లే సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వీళ్ళు డైమెన్సిటీ 7030 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. యాక్చువల్గా మీడియాటెక్ రీబూట్ చేసిన ప్రాసెసర్ డైమెన్సిటీ 1050ని రీబూట్ చేసి 7030 అనే పేరుతో దీన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఒక మంచి ప్రాసెసరే అండ్ TSMC మీకు. దీన్ని యాక్చువల్గా మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కంపేర్ చేస్తే దగ్గర దగ్గర దేంతో ఈక్వలెంట్గా ఉంటుందంటే స్నాప్డ్రాగన్ 778 5G అలాగే స్నాప్డ్రాగన్ 782 5G ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇందులో మీకు నియర్లీ 5,60,000 వరకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ చేస్తుంది. వాటిల్లో కూడా అలాగే ఉంటుంది. 5,60,000 5,70,000 ఇలా చేస్తున్నాయి ఆ ప్రాసెసర్లు. సో అందుకని దగ్గర దగ్గరగా స్నాప్డ్రాగన్ 782 5G అని అనుకోవాలి, లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి. సో ఇది ఓకే. ఈ బడ్జెట్లో మనం అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీ ఇది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ మీకు రెండు కెమెరాలు ఉంటాయి. రెండు కూడా యూస్ఫుల్ కెమెరాస్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. రెండు కూడా చాలా యూస్ఫుల్. జనరల్గా మోటరోలా కెమెరాలకి కొంతమంది అబోవ్ యావరేజ్గా ఉందని చెప్తా ఉంటారు. ఓకే, దానికి మనం అగ్రీ చేయొచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కెమెరాలు ఇందులో పర్లేదు, బాగానే ఉన్నట్టే అర్థం. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్, ఓకే బాగానే ఉంటాయి. అబోవ్ యావరేజ్గా కెమెరా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా టిక్కులు పెట్టుకోండి. 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. 15 నిమిషాల్లో 50% ఛార్జ్ చేస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో 5000 mAh బ్యాటరీ ఓకే, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ డబుల్ ఓకే, ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. అంటే 2 ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవుతుంది. 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి రోల్అవుట్ చేస్తారు. ఇది కూడా ఓకే. ఈ బడ్జెట్లో అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం డబుల్ టిక్ పెట్టుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ తక్కువ బడ్జెట్లో మీకు IP68 దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. 30 మినిట్స్ వరకు వాటర్లో పడ్డా ఏం కాదని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెప్తుంది. సో వారంటీ ఉంటుంది. ఒకవేళ మీకు 30 మినిట్స్ వరకు వాటర్లో పడ్డా కానీ ఏం కాదని చెప్తున్నారు. సో 1 ఇయర్ పాటు మీరు దాన్ని గట్టిగానే వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా యాక్సెప్ట్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటే డాల్బీ అట్మాస్ ఇది కూడా డబుల్ ఓకే. అన్ని ఫీచర్లు ఆన్ పేపర్ దీనికైతే నాకు కిరాక్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. వీళ్ళు యాక్చువల్గా 8GB 128GB వేరియంట్ 23,999 రూపాయలు పెట్టారు. ఇంట్రడ్యూసరీ ఆఫర్ ఫెస్టివల్ సీజన్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ ట్యాగ్ మాత్రం విత్ కార్డ్ ఆఫర్తో 19,999 రూపాయలకి 8GB 128GB ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మాత్రం సూపర్ డీల్ అనే చెప్పాలి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఈ ఫోన్లో అన్నీ బాగానే ఉన్నాయా, బాగాలేదంటూ ఏది లేదా అంటే ఏమి నాకైతే ఈ బడ్జెట్లో ఏమి కొత్తగా నెగిటివ్ పాయింట్లు పట్టుకోవడానికైతే ఏం కనపట్లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మోటరోలా వాళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా స్లోగా రోల్అవుట్ చేస్తారు. ఈ పాయింట్కి మీరు అగ్రి అయితే ఈ ఫోన్ తీసుకొని చాలా మంచి ప్రైజింగ్లోనే
ఉందని అర్థం. ఇది ఖచ్చితంగా సూపర్ డీల్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్తో ఖచ్చితంగా రండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.